ఇక్కడనే పుట్టి పెరిగాను, నాకు 49 సంవత్సరాలు. కానీ ఈ గుడి శంకుస్థాపనకి ఈ స్థలానికి వచ్చారు, అంతవరకు ఇక్కడికి రాలేదు. అలా గుడిని చూసుకుంటూ పోతుంటే భయంతో దండ పెట్టుకొని పోతుంది. భయం ఉంటుండే నాకు, ఇక్కడే ఇప్పుడు అమ్మవారు కదా, ఒక భయంతో గురించి దండ పెట్టుకొని పోతుంది. శంకుస్థాపనకి వచ్చింది, ముహూర్తానికి వచ్చాను. మన కార్యక్రమాన్ని కూడా మహిళలు అర్జున్ కమిటీ సభ్యులందరూ మన గ్రామస్తులందరూ కూడా ఆ యొక్క శక్తి ఎలా ఉండాలంటే ఈ సంబంధించి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నో రకాలుగా ముందుకు పోతుంది, వెనకకు వస్తుంది. అమ్మవారి సంకల్పం ఏంటో తెలియదు కానీ కట్టుకుంటూ వస్తుంది. ఎన్నో రకాల బాధలు పడ్డారు, గ్రామస్తులు పడ్డారు, గుడి నిర్మాత దాతలు పడ్డారు, ప్రతిష్ట వాళ్ళు పడ్డారు. ఎప్పుడు కార్యక్రమం అవుతుంది, ఎప్పుడు కార్యక్రమం అవుతుందే పని. కానీ ఈ మాసంలో అనుకోకుండా ఈ కృష్ణపక్షంలో అమ్మవారికి ఇష్టమైన చిత్తా స్వాధీన క్షేత్రాలలో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరగడానికి కాదు ఇంత ముందుకు తీసుకొని వచ్చింది అమ్మవారు ఈ ప్రతిష్టా కార్యక్రమము. నాకు మాత్రం నిజానికి కూడా తమ్ముడు చెప్పినట్టు ఓ రకంగా ఇంత లోపల భయం అవుతుంది. కార్యక్రమం ఎలా అవుతుంది మాకు అన్ని చేసే కార్యక్రమాలు ఎప్పుడు చేసేవే. కానీ అమ్మవారి వారికి రకమైన భయము, అయ్యగారి దగ్గర భయం ఉండదు. ఎప్పుడైనా అమ్మగారి దగ్గరనే భయపడాల్సి వస్తుంది. ప్రేమ కూడా అమ్మగారి దగ్గరనే పెరుగుతుంది. అమ్మవారి దగ్గర నియమించతో ఉండకపోతే అమ్మ చూసుకుంటుంది. ఆ సంగతి మన గ్రామస్తులందరికీ తెలుసు, మన చుట్టుపక్కల గ్రామాలకు తెలుసు. అమ్మ దయంతో తెలుసు, అమ్మ ప్రేమేంతో తెలుసు. కాబట్టి అమ్మ ఇంత తిరిగిరాపుకి చెందుతుంది. ఇక్కడ అర్జున్ గౌడ్ గారు, గోపీకృష్ణ గారు మరి గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా దేవాలయ ప్రాంగణము ఏ జన్మలో వారు రుణమున్నారు కాబట్టి అమ్మకి ఆ రుణం ఈ రకంగా తీసుకున్నారు మీరు. కాబట్టి ఈ కార్యక్రమం ఏదైనా సరే రుణం ఉంటేనే తీరుతుంది, లేకుంటే రాదు. సంకల్పం అమ్మనే ఇస్తుంది. అమ్మయ్య అన్న సంకల్పం ఇస్తేనే పని అవుతుంది, లేకుంటే కాదు. అది మాత్రము సత్యము.